పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ అయితే చాలా విరుచుకుపడుతుందని చెప్పాలి. తాజాగా పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, అసలు మంత్రివర్గంలో ఉన్న శాఖలు ఏం చేస్తున్నాయి, ఏ శాఖకు సంబంధించి ఏ మంత్రి ఏ శాఖను చూసుకుంటున్నాడు, అసలు ఏమన్నా అర్థమవుతుందా అనే యాంగిల్ ఆయన కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఒకసారి నేను చెప్పే కంటే ఆయన మాటలోనే వినిపిస్తా. ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంటే, ఇది మామూలుగా ఈ శాఖ ఎప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్లలో హోంశాఖ గురించి వస్తుందా? రాదు కదా. పవన్ కళ్యాణ్ గారి జగన్ కదా వచ్చేది, ఇక మీకు ఎక్కడ ఉందా శాఖ? అంటే నెక్స్ట్ అయినా హోంశాఖ వస్తుందా, హోంశాఖ గురించి ఎవరైనా మాట్లాడితే హోంశాఖలో ఇలా జరుగుతుందని, మనకు ఆ శాఖ కాదు, ఆ శాఖ మన దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాం అంటారట పవన్ కళ్యాణ్ గారు. పేరు నాని గారు ఏమంటున్నారంటే, అసలు ముందు ఆ శాఖ ఇంకెప్పుడు వస్తుంది, నెక్స్ట్ వచ్చేది జగన్ కదా, నీకు ఇంకా ఆ శాఖ రాదని చెప్తున్నాడు. మిగిలిన మంత్రుల గురించి ఏమన్నారు విందాం. పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు, సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్ లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడటం, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడటం, ఆయన ఏమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడటం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్, ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడటం ఎంతసేపు పక్కోడు. అది అంటే ఇక్కడ ఒకటి నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయా శాఖల మంత్రులు ఆయా శాఖలకు సంబంధించే అంత కరెక్ట్గా పనిచేశారా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తున్న ఒక పాయింట్. అలాగని చెప్పి మా శాఖలు మేము సమర్థవంతంగానే నిర్వహిస్తున్నామని ఖచ్చితంగా సర్ది చెప్పుకుంటారు. పైగా పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు ఉన్నాయి. ఇంకా లోకేష్ గారు అంటారా, ఇంకా ఆయన అన్ని శాఖలు ఆయన ఏ శాఖ గురించి అయినా, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి. కాకపోతే పేరు నాని గారు ఏంటంటే ఇంకా వైసీపీ తరపున వ్యక్తి కాబట్టి, ఈయన కూడా మాజీ మంత్రే కాబట్టి ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ ఇప్పుడు వైసీపీలో అప్పట్లో ఉన్న హోంశాఖ మంత్రులుగా 2 మహిళలను పెట్టారు వరుసగా. ఆ ఇద్దరు హోంశాఖకు సంబంధించి ఏం చేశారు, కరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు అనిత్ గారు కూడా హోంశాఖ మంత్రిగా కరెక్ట్గా అంటే ఎప్పటికే గుర్తొచ్చే పేరు సబితా ఇంద్రారెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా పనులు చేశారు. ఇప్పుడు ముందు వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి, స్వేచ్ఛగా ఎక్కడ పనులు చేసుకొని ఇస్తున్నారు, వాళ్ళని ఎక్కడ చేస్తున్నారు. ఆ శాఖల మీద నామినేషన్ అధినేతదే ఉంటుంది, ముఖ్యమంత్రిదే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేయాలి. అది వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి. కాకపోతే ఈయన విమర్శించిన తీరైతే అద్భుతం.